అక్కడ తిరుగుతాడు. మనసుకు నిశ్చలత్వం లేదు. బరువును క్రిందకు దించుకొని మరలా పైకి ఎత్తుకుంటాడు. మనసు స్థిరంగా ఉండదు. అతని ఆ అవస్థను చూసి నాకు దయ కలిగింది. చూడు, ఇక నిన్ను నచ్చిన చోట నీ బరువును దించు, నిశ్చింతగా ఉండు, అనవసరంగా ఊరికే తిరగకుండా ఒక చోట స్థిరంగా కూర్చో అని చెప్పారు అని అన్నారు. ఆ మాట ధరంసి మనసులో చొచ్చుకొని పోయింది. ఆ మాటలు తనను గురించేనని గ్రహించాడు. ఎంతో వైభవం ఉన్న ధరంసి ఏ కారణము లేకుండానే ఎప్పుడూ చింతిస్తూ ఉండేవాడు. అనవసరంగా బాధపడేవాడు. ఎంతటి ఐశ్వర్యము గౌరవం ఉన్నా అతని మనసుకు శాంతి లేదు. లేనిపోని గొప్ప దుఃఖాలను కల్పించుకొని ఎప్పుడూ వానిలోనే మునిగి ఉండేవాడు. బాబా నోటి నుండి తన కథను వినే సేటుకు ఆశ్చర్యం కలిగింది. అరే, ఇది నా మనసులోని పరిస్థితి అని బాగా శ్రద్ధగా విన్నాడు. కాకా తిరిగి వెళ్ళటానికి బాబా అంత త్వరగా అనుమతిని ఇవ్వటము అశక్యమైన ఘటన. ఇది అప్రయాసంగా లభించడంతో ధరంసి సంతుష్టుడయ్యాడు. కాకా కూడా తన వెంటే బయలుదేరాలని అతడు కోరుకున్నాడు. కనుక బాబా కాకాకు వెళ్ళడానికి అనుమతిని ఇచ్చి ఆ కోరికను కూడా తీర్చాడు. ఇది కూడా సేటుకు సంశయము. బాబా తన మనసులోని విషయాన్ని ఎలా గ్రహించారు? ఇది వారి సాధుత్వానికి లక్షణమని అతనికి అర్థమైంది. సేటు యొక్క సంశయ నివృత్తి అయింది. సాయి గొప్ప సత్పురుషులని బాగా తెలిసి వచ్చింది. బాబా ఎవరి మనసులో ఎటువంటి ఆలోచనలుంటే వారికి అనుభూతిని అట్లే చేశారు. భక్తులు తాము కోరుకున్న మార్గంలోనే వారిని బాబా ప్రవేశపెడతారు. వారు భక్తుల అర్హతను ఎరిగి వారికి తగినట్లుగా పరమార్థ ప్రాప్తిని కలగజేస్తారు.